అందరికీ నమస్కారం. దసరా అంటేనే మనకు గుర్తొచ్చేది నవరాత్రులు అండ్ సినిమా అనగానే గుర్తొచ్చేది నవరసాలు. సో టీజర్తోనే నవరసాలన్నీ చూపించి ఆడియన్స్లో ఎస్పెషలీ ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచిన మన కే ర్యాంప్ టీం ఇవాళ మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బవరం గారు, కిరణ్ అబ్బవరం గారు, మీకు కూడా హ్యాపీ దసరా అండి. ఈ ముక్కని కొంచెం మలయాళంలో చెప్పగలరా? అంటే రెగ్యులర్ గా వద్దన్నారు కదా. ఏమంటారు ఎవరికి వచ్చా ఏంటండి ఏంటి సార్, ఇంకోసారి చెప్పండి. మీరు రాజమండ్రి స్లాంగ్ లో చెప్తున్నట్టు, ఇంకొకసారి చెప్పరా సార్? హ్యాపీ దసరా. హ్యాపీ దసరా అన్నిటి వెనకలో ఈ అనాజీ. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ గారితో మొదలు పెడదామని ఇవాళ అనుకుంటున్నామండి. కే ర్యాంప్ మూవీ ఎందుకు అంటే చూడాలి జనాలు, అంటే ఇది హీరో గారిని కానీ డైరెక్టర్ గారిని కానీ అడగాలి, బట్ మీ పర్స్పెక్టివ్లో అసలు జనాలు ఎందుకు కే ర్యాంప్ మూవీ చూడాలి? కే ర్యాంప్ అనేది ప్రతి పండగకి ఫ్యామిలీస్ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటారు కామన్గా. ఈ సినిమా క్లీన్గా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి ఫుల్గా నవ్వుకుని వెళ్ళే సినిమా. అలాగే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు నవ్వుకొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్ళే సినిమా ఇది. మీరు స్టోరీ నరేషన్ విన్నప్పుడు అరే ఈ పాయింట్ అదిరిపోయిందిరా బాబు, ఈ పాయింట్ కోసం వీళ్ళు సినిమాకి వెళ్ళాలి అని మీకు అనిపించిన పాయింట్ ఏది? మా హాస్య మూవీస్లో చేసే ప్రతి సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ కొత్తగా ఉంటుంది. మీరు సామజవర్గంలో చూస్తే హీరోకి సిస్టర్ అయింది. భైరవకోన్లో ఇంటర్వెల్కి ఊరంతా దెయ్యాలు ఉంటాయి, ఒకడే ఇది ఉన్నట్టు. ఈ సినిమాలో ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇది డిఫరెంట్ కదా, ఆ ట్విస్ట్ రాగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇందులో కూడా ఒక ఇంటర్వెల్కి కొత్త పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఓకే, సో ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది, అది